మన జీవితంలో మనమున్న ప్లేస్ కరెక్ట్ అయినదా, మనం మెచ్చుకున్న స్థానం కరెక్ట్ అయినదా, మెచ్చుకున్న కెరియర్, చేస్తున్న ఉద్యోగం, చదువుతున్న చదువు కరెక్ట్ అయినదా? ఈ కన్ఫ్యూజన్ మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వాస్తవంకి భగవంతుడు మీకు ఎక్కడైతే చూడాలనుకుంటున్నారో మీరు అక్కడే ఉన్నారు. ఈ మాట మనకి అర్థం కావట్లేదు. భగవద్గీత చాప్టర్ 10 శ్లోక్ నంబర్ 27లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, గుర్రాల్లో ఉచ్చైశ్రవాణి నేను, సముద్ర మంథనం అప్పుడు పుట్టిన గుర్రం ఇది. అత్యంత వేగంగా పరిగెడుతుంది, చాలా బాగుంటుంది చూడ్డంలో. బలమైన ఏనుగుల్లో ఐరావతంని నేను, ఇంద్రుడు వాహనం ఐరావతం, అది కూడా నేను అని చెప్పుకుంటున్నారు కృష్ణుడు. మనుషుల్లో రాజుని నేను, అంటే మనుషుల్లో మనిషి కూడా నేనే, దానిలో రాజుని కూడా నేనే అని చెప్తున్నారు. దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే అందరి లోపల దేవుడు ఉన్నారని. కానీ మనం తెలుసుకోవాలి ఏంటంటే దేవుడు ఐరావతంలో కూడా ఉన్నారు. ఐరావతంని ఇంద్రుడు వాహనంలాగా చూడాలనుకున్నారు కాబట్టి ఐరావతం ఇంద్రుడు వాహనం అయింది. మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీకు చూడాలనుకున్నారు. నన్ను భగవద్గీత చెప్తూ చూడాలనుకుంటున్నారు, అందుకే నేను భగవద్గీత చెప్తున్నాను. ఇక్కడ మనం ఒక మాట మర్చిపోతున్నాం, లేకపోతే మనకి అర్థం కావట్లేదు ఏంటంటే మనందరి లోపల దేవుడు ఉన్నారు. కానీ మనకి కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే మనం అందరితో పోల్చుకుంటాం, కంపేర్ చేస్తూ ఉంటాం. ఒక్కసారి మిమ్మల్ని మీరు గుర్రంతో కంపేర్ చేసుకోండి, గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుంది. ఒక్కసారి మీరు ఐరావతం లేకపోతే ఏనుగులతో కంపేర్ చేసుకుంటుంది, వాళ్ళెంత బలంగా ఉంటారు, మీరు ఉండగలరా? కృష్ణుడు చెప్పిన తాత్పర్యం ఏంటంటే నువ్వు ఎవరితో కంపేర్ చేసుకుంటున్నావు? నీ జీవితంలో నువ్వు కంపేర్ చేసుకున్న ఇంకో మనిషి కూడా నేనే కదా. ఆ మనిషి అక్కడ ఉండాలని నిర్ణయించింది నేను, ఎందుకంటే ఆ మనిషి లోపల ఉన్నది కూడా నేనే. చూడండి, ఈ జీవితం ఈ శరీరంకి అంకితం, మీరు పడిన శ్రమ ఈ శరీరంకి అంకితం, మీరు మెచ్చుకున్న ఆ లక్ష్యం ఈ శరీరంకి అంకితం. మీరొక ఆత్మ, నేనొక ఆత్మ. మనం కాస్త సమయం కోసం ఈ లోకంలో ఉన్నాం, మళ్ళీ వెళ్ళిపోతాం. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు దేవుడు అక్కడే చూడాలనుకుంటున్నారు కాబట్టి మీరు అక్కడే ఉన్నారు. నాకు ఇక్కడ చూడాలనుకుంటున్నారు కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను. ప్రయత్నించండి, కష్టపడండి, దాన్ని ఎక్కడ కూడా దేవుణ్ణి ప్రశ్నించకండి. కన్ఫ్యూజ్ అవ్వకండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించకండి. కష్టపడండి, మీరు చేయగలరు. అందరిలాగా మీరు కూడా ఆపేస్తే మీలో యూనిక్ ఏముంది? ఇది అర్థమయ్యేదాకా జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. ఉచ్చైశ్రవ సమశ్వానం విద్ధి మామం విదుద్ధవం, ఐరావతం గజేంద్రాణం నరాణాం చ నరాధిపం.